ఉండొచ్చారు, ఏసీలో ఉండొచ్చారు, దేవుని ఆదరణలో ఉండొచ్చారు. వారి విశ్వాసాన్ని ముగ్ధులైపోయినటువంటి యెహోవా దేవుడు సాక్షాత్తు పరలోక రాజ్య సింహాసనం వదిలివేసి అగ్ని గుండంలోనికి దిగిపోయాడు. అది విశ్వాసం. విశ్వాసం నీలో ఉంటే నీ యొక్క వడిలోనికి దిగిపోతాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడు. ఎంత ఉండాలి విశ్వాసం? ఎంత ఉండాలి? చావైనా బ్రతుకైనా పాఠం కాదు, రాబోయే రోజుల్లో వస్తుంది. రాబోయే రోజులు ఇలాగ మనల్ని ఆరాధించే అవకాశాలు ఉండవు. దేవుని మందిరాలను ఉండనివ్వరు. ఇప్పటికే రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. జాగ్రత్త సుమా. మన విశ్వాసాన్ని మెరుగుపరచుకోకపోతే, మన విశ్వాసాన్ని బలపరచకపోతే మనం ప్రభు రాజ్యాన్ని పొందలేము. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడే మీ విశ్వాసాన్ని కఠినపరచుకోండి. శద్రకు మేషకు అబేద్నెగోలు వలె నా ప్రాణం పోయినా నేను ప్రభువు కొరకు నిలబడతాను, నా ప్రాణమైనా ప్రభువుకు అర్పిస్తాను, ప్రభువు కాపాడితే కాపాడుతాడు, లేదా రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడనేటువంటి స్థిరమైన విశ్వాసం నీలోనికి ఇప్పుడే వచ్చునుగాక. రావాలి. శ్రమ దేనికి వస్తుందంటే విశ్వాసాన్ని ఏం చేద్దండి? రేకెత్తిస్తుంది, విశ్వాసాన్ని బలపరుస్తుంది, విశ్వాసాన్ని అధికం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30 చదువు తల్లి. ఫిలిప్పీ రాసిన పత్రిక విశ్వాసం ఒకటే కదా, ఆయన పక్షముగా శ్రమపడ్డని కూడా మనకే వచ్చింది. శ్రమ కూడా అనుభవించాలట. కేవలము క్రీస్తు ద్వారా ఆశీర్వాదములు, క్రీస్తు ద్వారా స్వస్థతలు, క్రీస్తు ద్వారా అభిషేకములు, క్రీస్తు ద్వారా కాపుదల, క్రీస్తు ద్వారా అనేకమైనటువంటి లాభాలు పొందుచున్న నీవు కొన్ని సందర్భాల్లో శ్రమలు కూడా ఉంటాయి అనే సత్యాన్ని ఈరోజు గ్రహించు. ఈ శ్రమలు ఎలాగ ఉంటాయంటే, మోషే అనే భక్తుడు ఉన్నాడండి, మీకు అందరికి తెలుసు కదా. మోషే అనుకున్నాడట 40 సంవత్సరాలు అంశతులిక తల మీద పడుకున్నాడు. ఐగుప్తు యొక్క రాజ్యములు ఎరిగినవాడు, ఫరో సాన్నిధ్యములు ఎదిగినవాడు, తన మాటకి తిరుగు లేకుండా చక్కని రాజుగారి యొక్క ఆహార పదార్థాలు భుజించి చక్కగా సెక్యూరిటీ లైఫ్ని అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తి అనుకున్నాడు, ఈ సెక్యూర్డ్ లైఫ్ కంటే, ఈ సెటిల్ అయిన లైఫ్ కంటే, ఈ రాజభోగాలను అనుభవించే కంటే, ఈ అంశతులిక తలపాల మీద పడుకునే కంటే, స్వర్గలోక సుఖాలను ఈ లోకంలో అనుభవించే కంటే ఇది కాదు, ఇంకోటి ఉందరో ఈ సుఖం. ఆ సుఖం మీద తెలిసిపోయింది నీకు. ఆ సుఖం ఏంటో తెలిసిపోయింది. ఇది శారీరక సంబంధమైన సుఖము, కానీ మానసిక సంబంధమైన సుఖం ఒకటి ఉంది. ఆ ఆత్మను సుఖపెట్టుకోవాలి, ఆత్మను సుఖ సంతులతో వర్ధలు చేయాలి, ఆ ఆత్మను ప్రభువుకే అప్పగించాలనుకున్నాడట. హెబ్రీ రాసిన పత్రికలు రాస్తారు ఒక అద్భుతమైన మాట. 11:26 హెబ్రీ 11:26 చదవాలి. ఐగుప్తు ధనము కంటే, అది క్రీస్తు విషయమైన నింద. ఏంటండి క్రీస్తు విషయంలో? ఏంటండి నింద, అవమానం, అపకీర్తి. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారట, వీళ్ళు వేసిపోయి పెట్టాలట, అలెలియా స్తోత్రం అని ఎటకారాలు ఆడతారు మనందరిని చూసి. ఆ నింద ఎలాంటిదయ్యా? గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో ఏమనిపించడం మేలండి? శ్రమలను అనుభవించడం మేలని. మిథ్యాను ప్రాంతం పారిపోయాడు, 40 సంవత్సరముల ఎడారి ప్రాంతములో నివాసం ఉన్నాడు. 40 సంవత్సరాల ఎడారిలో, అరణ్యములో ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా మోషే ఎదిగిపోయాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. చరిత్ర పురుషుడయ్యాడు. ఒకవేళ ఐగుప్తులను ఉండిపోతే, ఐగుప్తు సుఖభాగ్యాలు ఉండిపోతే, ఐగుప్తు ధనములను ఉండిపోతే మోషేకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కావు. మోషే సాక్షాత్తు దేవునితో మాట్లాడి ఉండేవాడు కాదు. మోషేకు దేవుని ప్రత్యక్షత వచ్చి ఉండేది కాదు. ఆ హోరేబు కొండ మీద అగ్ని ప్రత్యక్షత అనుభవాన్ని చూచి ఉండేవాడు కాదు. ఎంత గొప్ప అదృష్టవంతుడు! ఆ అదృష్టంలోకి నేనెందుకు వెళ్ళలేదు, ఆ అదృష్టంలో నేనెందుకు రాలేదు, ఆ అదృష్టం నాకెందుకు కలగలేదని ఎప్పుడైనా నీకు మంట పుట్టిందా? మంట కలిగిందా? ఎంత గొప్ప అదృష్టం ఇది! దాన్ని వదిలేసి దీంట్లో దూకేశాడు. ఇందులో దూకే కానీ ఎవరి భాగ్యం కలిగిందండి? మోషే నీ చెప్పులు విడుము, నువ్వు నిలబడిన చోటు పరిశుద్ధ స్థలం అనగానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం వాయిస్ అండి అది! ఏమి అద్భుతమైన స్వరం అది! ఆ స్వరం వినే భాగ్యం ఎలా కలిగింది? పారిపోయినప్పుడే కలిగింది, నింద అనుభవించినప్పుడే కలిగింది. విశ్వాస వీరుల జాబితాలో నువ్వు ఉండాలని కోరుకుంటే
విశ్వాస వీరుల జాబితా ఒకటి చెప్పాడు 11వ అధ్యాయం. ఇంకా నువ్వు ఏమి చెప్పొద్దు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దానియేలు, సమూయేలు వీరిని గురించి చెప్పడానికి ఇంకా సమయం చాలదు. వీళ్ళు ఖడ్గదారులను అణిచివేశారు, జయశీలులై యుద్ధాలు చేశారు, యుద్ధములు బలశాలులైపోయారు, ఎన్నెన్నో పరాక్రమ కార్యాలు జరిగించారు. దేవుని కొరకు ఇవే కాదు, ఈ యుద్ధాలు గెలవడే కాదు, విజయాలు చూడడమే కాదు, నిందలు, అవమానములు, ప్రతికూలతలు, అననుకూలతలు, ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. అవి ఎలాగున్నాయి ఒక జాబితా ఇచ్చాడు, చదువు తల్లి ఒకసారి. తిరస్కారములను, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదు అనుభవించేది. అమ్మా, రాళ్ళతో కొట్టబడ్డారు, అబ్బబ్బా, రంపలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, చంపబడ్డారు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు, దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు. అమ్మ, ఈ ఎవరన్నా వస్తుంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? సరిగా దేవుణ్ణి నమ్మలే, అందుకే ఇన్ని శ్రమలు నీకు. దేవుణ్ణి నమ్మితే నీ శ్రమలు ఉండవు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఇన్ని శ్రమలు వచ్చేస్తాయా? నువ్వు భక్తి లేదు అందుకే ఇలా పడిపోతున్నావు అంటారు కొంతమంది. కాదు, ఎక్కడ భక్తి ఉందో, ఎక్కడ యథార్థత ఉందో, ఎక్కడ దేవునిలో ఇంకా బలంగా సాగుతున్నావో అక్కడ నీకు ఏమవుతుందంటే శ్రమ, ఇరుకు, ఇబ్బంది, ప్రతికూలత ఎదురైపోతాయి. అప్పుడు నీ విశ్వాసాన్ని ఏం చేయాలంటే, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని నేను వదలను, నా విశ్వాసంలో ఇంకా బలంగా నీలో సాగుతానని నువ్వు బలంగా నిలబడినప్పుడు, ఎప్పుడైతే దుబ్బులాగా ఉంటావో, ఎప్పుడైతే నిలబడిపోతావో, ఇంకా సాతానుగా నేను వదిలేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25లో ఉంటుంది. పౌలు పొందిన శ్రమలు రాస్తాడు. ఒకసారి చదువు, మాట కూడా చదువుతుంది త్వరగా. పౌలు పొందిన శ్రమలు. అమ్మా, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడట, ఒకసారి రాళ్ళుతో కొట్టబడ్డాడట, వాడ పగిలి శ్రమ పడ్డాడట, రాత్రింబగళ్ళు. అమ్మ బాబోయ్, ఇంకా అయ్యో, పౌలు గారి శ్రమలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నేను నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఒక మాట అంటాడు పౌలు గారి గురించి 9వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథంలో. పేతురు అనేటువంటి ఈ భక్తుడు, బాబోయ్ ఈయన్ని పట్టుకున్నాడు ఆయన, ఇలాంటి వాడిని పట్టుకున్నాడు, ఈయన మంచోడు కాదు, వీడు దుర్మార్గుడు, ఎంతో మంది ప్రార్థన చేస్తే క్రైస్తవులను చంపేస్తున్నాడు, చెదగొట్టేస్తున్నాడు దేవుని పేరితే. ఇలాంటి వాడు నీకు ఎలా కనబడ్డాడు నాయన, వద్దు బాబోయ్ అంటుంటే, మరి బాబా కంగారు పడుకో, ఇప్పుడు అస్సలు కదా ఈ నుంచే మొదలవుతుంది. వీడు ఎవడో తెలుసా? నా నామాన్ని భరించుటకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అద్భుతమైన నామం ఏంటంటే, నామాన్ని భరించడం అంటే ఏంటండి? కష్టమేనా? ఆ పిల్లల్ని, ఆ సంసారాన్ని, 6 పిల్లల్ని అలా లాక్కొస్తున్నాడు అయ్యగారు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఒకడే. 6 పిల్లలు 7 పిల్లల్ని కనేవారు. ఒకడే సంపాదించేవాడు, లాక్కొచ్చేవాడు బండి చక్కగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా పిల్లలందరూ తండ్రి మాట వినేవారు. ఉదయాన్నే లేచిపోయేవారు, తండ్రికి సహాయం చేసేవారు, అమ్మకు కూడా సహాయం చేసేవారు. బట్టలు ఉతికేవాళ్ళు ఒకళ్ళు, ఇల్లు దురిసేవాళ్ళు ఒకళ్ళు, సైకిల్ దురిసేవాళ్ళు ఒకళ్ళు, రకరకాల పనులు చక్కబెట్టి పెట్టారు. ఇప్పుడు లింగుమంటాడు, ఆయన ఏమండో ఈడు ఆడేమండో, ఈడితో మాట్లాడు, ఈడు ఆడితో మాట్లాడు. బాబు బాబు, మమ్మీ మమ్మీ, ఆడేం చేసినాను ఇంకా, మా అబ్బాయిని ఏమనకండి, ఏమండే మాస్టరు మా అబ్బాయిని ఏమనకండి, రాయలేదండి, రాయలేండి పర్లేదు, ఎల్లుండి రాస్తారులేండి. ఒక ఆవిడ ఫోన్ చేసి, అమ్మా మీ అబ్బాయి హోంవర్క్ రాయట్లేదు, సరిగా ఉండడం లేదు, ఏంటమ్మా అంటే, అలాగే అండి రాయట్లేదండి అండి అంటుంది. ఆవిడ నవ్వితే నేను నవ్వాలా? అట కోపం రావట్లేదు. లింగు 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 అందుకే తగలడిపోయింది. క్రైస్తవ్యం తగలడిపోతూ ఉంది. శ్రమలు లేని క్రైస్తవ్యాన్ని కోరుకుంటున్నారు ఈ రోజున. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆదరణ, ఓదార్పు, ధైర్యం అనుకుంటున్నారు. కానీ ప్రియమైన వారు, ఒకవేళ శ్రమ వచ్చినా వాటిని తట్టుకునే మనస్తత్వాన్ని ఈరోజు మనందరూ నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమల ద్వారా అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకోగలము. యోహాను శుభ దేవుని యొక్క మహిమ తర్వాత 3వ మాట మీకు తెలియజేస్తాను. 3వ, దేవుని మహిమ కొరకు శ్రమలు వస్తాయట. దేని కొరకండి? దేవుని నామాన్ని మహిమపరచడానికి. బాగా ప్రేమించిన కుటుంబం, యేసుప్రభు గారు ప్రేమించిన కుటుంబం భూమి మీద ఒకటి ఉందండి. ఆ కుటుంబం ఎవరేమని చెప్పండి? యేసుప్రభు గారు బాగా ప్రేమించిన కుటుంబం 3 ఉన్నారు. మరియా, మార్తా, లాజరు. వీళ్ళు 3 అంటే చాలా ఇష్టం. పాపం లాజరు గారు చచ్చిపోయారు. 4 రోజులు బట్టి కబురెట్టినా వెళ్ళలేదు. ఆఖరికి కబురు వచ్చింది, వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత ఎన్నమే మాట్లాడుతున్నారు, ప్రభువా నీకు కబురెట్టావు నాయన, నువ్వు రాలేదయ్యా, నువ్వు ఉంటే లాజరు చచ్చిపోడయ్యా, ఎంతగా మేము శ్రమపడ్డామో, ఎంతగా వేధించాము, మొదలు పెట్టేసాం అంటే ఆయన కూడా కన్నీరు వచ్చాడట, ఆయన కూడా నిట్టూర్చాడు. అయ్యో ఇలాంటి కుటుంబానికి మగదిక్కిపోయిందే. ఎక్కడ కనబడదు యేసు ఏడ్చానని ఒకటి మాట కనబడదు. 11:35 అన్నమాట. యేసు కన్నీరు విడిచానని మాట నాకు ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా బైబిల్లో ఎక్కడ కనబడదు అన్నమాట. యేసు కన్నీరు విడిచాడట. ఎంత ప్రేమించకుండా ఉంటే కన్నీరు వచ్చేద్దని చెప్పండి. ఆయన అంటాడు, ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నారు అందరూ. చుట్టూ ఉన్న యూదులు, ఈ కుటుంబం మరియా మార్తా కూడా ఏడుపు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ ఏడుస్తుంటే ఈయన కూడా ఏడ్చేస్తున్నాడు. ఎంత ప్రేమను సంపాదించారు. పేదవారైనా ప్రేమకు పేదతనులు అందరూ బాధపడుతున్నారట. అయ్యో చచ్చిపోయాడు, అయ్యో చచ్చిపోయాడు, అయ్యో చచ్చిపోయాడు. ప్రభువా ఇంతగా నువ్వు ప్రేమించిన కుటుంబం, నువ్వు నిజంగా ఇక్కడ ఉంటే, నిజంగా నువ్వు ముందే వస్తే ఇది సంభవించదయ్యా, ఏంటయ్యా ఎలా చేసేవని వాళ్ళందరూ వాపోతున్నటువంటి వేళలో ఆయన ఒక మాట అంటాడు, చదవండి విని. 11:40 మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడాలందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక కీడు వచ్చింది, అది మేలు కొరకని గుర్తుంచుకో. ఒక అభ్యంతరం వచ్చింది, అది నీ మేలు కొరకే. ప్రయాణం చేస్తూ ఉన్నావు, అననుకూలత వచ్చింది, ఆగిపో, మంచిదే. ఈ అడ్డంకి ఏదో మంచిగా వచ్చింది అంత తిట్టేసుకోకు, వెంటనే నెగిటివ్గా అనేసుకోకు. ఓ ప్రతికూలత ఎదురైంది, అది దేవుని నామని మహిమ కొరకే. ఏదైనా దేవుని కొరకే, ఏదైనా దేవుని నామ మహిమ కొరకే జరుగుతుంది. ఒక గుడ్డివాడు ఉన్నాడట, పుట్టుకతోనే గుడ్డివాడు. వాడిని అందరూ అన్నారట, ఏమండి యేసుప్రభు వారు, వీడు కన్నవారు తప్పు చేశారా, వీడు తప్పు చేశాడా, వీడి కన్నోళ్ళు తప్పు చేశారా, వీడు తప్పు చేశాడా, వీడు పుట్టినప్పటి నుంచి గుడ్డు కళ్ళండి, అసలు లోకాన్నే చూడలేదండి, వాళ్ళ అమ్మని చూడలేదు, వాళ్ళ నాన్నను చూడలేదు, ఆకాశం ఎలా ఉంటుందో తెలియదు, భూమి ఎలా ఉంటుందో తెలియదు, వాడు తినే ఆహార పద్ధతి ఎలా ఉంటుందో తెలియదు, వాడు తాగే నీరు కూడా తెలియదు, వాడు ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, ఎక్కడి నుంచి ఉంటాడో తెలియదు. అసలు ఈ పుట్టుకతోనే గుడ్డివాడిగా తడుముకుంటూ పెరుగుతున్నాడండి. అసలు ఎవడు తప్పు అంటారండి? వీడి కన్నవారు తప్ప, వీడు పుట్టడం తప్ప అంటే యేసుప్రభు సింపుల్గా మాట చెప్తాడు ఆయన. వీరి కన్నవారు కానీ వీడు కానీ ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని కార్యము ప్రత్యక్షపరచుటబడ కొరకే వీడు ఎలాగ పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా ఈ కార్యం జరగలేదు, అది దేవుని నామ మహిమ కొరకే జరగలేదు. నేను ఒక కార్యం తలపెట్టాను, అది నెరవేరలేదు, నాకు బాధ లేదు, అది కూడా దేవునికి ఇష్టం లేదేమో, దేవునికి అది అయిష్టమేమో, దేవుని చిత్తం కాలేదేమో, దేవుని ఏర్పాట్లో అది లేదేమో అని ఎప్పుడు అనుకున్నావా? వెంటనే ఏం చేస్తామంటే, ప్రభువా అని ఎంత ఆశించానయ్యా, ఎంతగా కోరుకున్నానయ్యా, ఎంతగా నేను అనుకున్నానయ్యా, అది జరగలేదయ్యా, అది పోయిందయ్యా, అది అంటావు. నువ్వు ఎందుకు వచ్చింది? ఎప్పుడని అనుకున్నావు నువ్వు ఇలాగా? ప్రతి కార్యము దేవుని నామ మహిమ కొరకే నువ్వు గుర్తించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ప్రతికూలత దేవుని నామ మహిమ కొరకే. ఆఖరి మాట, 4వ మాట, శ్రమలు ఎందుకంటే, ఇలాంటి ఇరుకులు ఇబ్బందులు ఎందుకంటే దేవుని రాజ్యం చేరడం కోసం. దేని కొరకండి? మీరందరూ దేవుని రాజ్యం వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. ఆశపడదాం. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని రాజ్యం వెళ్ళడం కొరకే శ్రమలు వస్తాయట. బైబిల్ గ్రంథంలో రాస్తారు. అపోస్తుల కార్యగ్రంథము 14వ 22వ మాటను త్వరగా సహాయం చేయండి. అపోస్తుల కార్యగ్రంథము 14వ 22వ మాట. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలననియు, అనేక లాభాలు అనుభవించి, అనేక స్వస్థతలు అనుభవించి, అనేక ఆశీర్వాదాలు అనుభవించి, అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేసి, అనేకమైన బిల్డింగులు నిర్మించి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఆస్తి అంతస్తులు సంపాదించి, చక్కగా నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, యెహోవా దయ వలన ఆ బిల్డింగ్ కట్టాను, యెహోవా దయ వలన ఆ బిల్డింగ్ కట్టాను, యెహోవా దయ వలన వ్యాపారం లక్షల నుంచి కోట్లలోకి తీసుకెళ్ళిపోయాను, యెహోవా దయ వలన 4 సంఘాలు కట్టాను, యెహోవా దయ వలన అనుకున్న కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. 3 కార్లు ఉన్నాయి, 4 ఎకరాల వెనకాల ఉంది, 10 ఎకరాల బిట్టు హైదరాబాద్లో ఉందనుకుంటావా? కాదు. ఏమన్నాడమ్మా? అనేక శ్రమలను అనుభవించి, అంతేనమ్మా ఉంది.
ఏం చెప్పండి ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. శ్రమలు మంచివా కాదా? శ్రమల వల్ల ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. రెండో, శ్రమల వల్ల ఏం చేస్తాం? మన విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటాం. శ్రమ వస్తే ఏమవుతుంది? దేవుని నామం మహింపరచబడుతుంది. నాలుగోది, శ్రమల వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యంలోకి వెళ్తావు. అందుకే భక్తుడు అంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలయింది. చెప్పండి ఈ మాట అందరూ కూడా, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. మీ సొంత మాట చెప్పకండి అయ్యగారు, ఈ సొంత మాటలు బయలు చెప్పేస్తారండి. ఈ సొంత మాట కాదు ఇది. 119వ కీర్తన 71వ మాట చదువు తల్లి. 119వ కీర్తన 71వ మాట. త్వరగా శ్రమ నుండి ఉండుట అందా లేదా? అందరం పలుకుతాయి ఈ మాట. శ్రమ నుండి ఉండుట నాకు మేలయింది. శ్రమ నుండి ఉండుట నాకు మేలు. ఎలా మేలు అని అడిగితే, శ్రమల్లో మనం ఏం చేస్తాం? బాధల్లో అప్పుడు ప్రార్థన చేస్తాం, నెంబర్ 1. రెండో, శ్రమల్లో ఏం చేస్తాం? మన విశ్వాసాన్ని పెంచుకుంటాం. మూడో, శ్రమల్లో ఏం చేస్తాం? శ్రమ తీరిన తర్వాత దేవుని నామాన్ని మహింపరుస్తాం. నాలుగోది, శ్రమల వలనే దేవుని రాజ్యానికి మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ మాటలో ఒక అద్భుతమైన కొటేషన్ పౌలు భక్తుడు ఇస్తున్నాడు. అబ్బబ్బబ్బా, ఇది మాత్రం మర్చిపోకండి, అందరు కంఠస్థ చేయండి, అందరూ నోట్లో పెట్టేసుకోండి ఈ మాటను. చదవండి మాట 8:18. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అంటే దీని అర్థం తెలుసా సంగమా? మన ఎదుట ప్రత్యక్షం కాబోయే ఒక మహిమ, ఒక గొప్పతనం రాబోతుంది మన కళ్ళ ఎదుటికి. ఒక మహిమోన్నతమైనటువంటి గొప్పతనాన్ని దేవుడు మీ చేతుల్లో పెట్టబోతున్నాడు. అలాంటి దాని ముందు మనం పొందుతున్న ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ ప్రతికూతలు, ఈ సమస్యలు, ఈ అనారోగ్య బాధలు, ఈ చిత్కార మాటలు, ఈ సూటిపోటి మాటలు, ఇవన్నీ కూడా అసలు లెక్కించదగినవి కావు. ఒక ఆవిడ అంటది, ఏమండి నన్ను మీరు చేసుకోవడం నాకు ఎక్కడ అర్హత లేదండి. ఏ అర్హత లేదు, చాలా పేదింట్లో పుట్టానండి, నేను చాలా బేదరాల్ని, తగిన కట్నం కూడా ఇవ్వలేదండి మా అమ్మ నాన్న మీకు. కనీసం పండగకి వస్తే కనీసం మీకు లింగి పంచి కూడా కొనడానికి కూడా ఆ స్థితిగతి లేదండి మా ఇంట్లో. ఏం చూసినని పెళ్లి చేసుకున్నారు మీరు? నాలో ఏముందని మీరు పెళ్లి చేసుకున్నారు? ఏ అర్హత ఉంది? ఏ యోగ్యత ఉంది? కనీసం మీరు మా ఇంటికి వస్తే పిండి వంట కూడా చేసుకుని ఒక మంచి కూరతో పెట్టే స్తోమత లేని వాళ్ళం. మీ భార్యగా ఆ పక్కన నిలబడ్డానికి కూడా నాకు ఏమి లేదు, ఏ విధమైన అర్హత లేదండి. ఏంటండి నన్ను ఎలా చేసుకున్నారంటే, ఆ యొక్క భర్త అంటున్నాడు, నేను అవి చూడలేదు, అవి కాదు, నిన్ను చూసింది ఏంటి తెలుసా? నీ మనస్సును చూశాను. నీ మనస్సులో భర్త ఎడల ఎంతో వాంఛ కలిగి ఉన్నావు. నా పట్ల నీకు ఎంతో గౌరవం ఉంది, నా పట్ల నీకు ఎంతో ప్రేమ ఉంది, నా పట్ల నీకు ఎంతో విధేయత ఉంది. అపారమైన ప్రేమతో నింపబడ్డావు. ఆ ప్రేమ ముందు ఇవన్నీ కూడా నువ్వు చెప్పేవి ఏమన్నా చూసావు? ఈ పండగ బట్టలు, ఈ కట్న కానుకలు, ఈ వ్యవహారాలు, ఇవేవి కూడా ఎన్నదగినవి కావు. నీ ప్రేమ ముందు అవన్నీ దిగదుడిపే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఏ మహిమ ఇవ్వబోతున్నాడు? ఏ గొప్పదాన్ని నీ చేతుల్లో పెడుతున్నాడు తెలుసా? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ చేతుల్లో పెట్టబోతున్న మహిమ ఏంటో తెలుసా? సాక్షాత్తు నీకు జీవ కిరీటం పెట్టబోతున్నాడు, నీకు జీవ జలాన్ని ఇవ్వబోతున్నాడు, జీవ వృక్ష ఫలాలు నీకు తినిపించబోతున్నాడు. ఆయన జీవ గ్రంథములు నీ అద్భుతమైన పేరును, నీ అందమైన పేరును ఆయన లిఖించబోతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని 24 పెద్దలు, 12 పెద్దలు, ఇశ్రాయేలు గోత్ర పెద్దలు, యోధా మొదలుకొని ఇస్సాకారు, జెబూలూను, నప్తాలి, వీళ్ళందరి పెద్దల సమూహములు, ఇక్కడ శిష్యుల సమూహములు, మత్తయ్య, లూకా, యోహాను, ఆంద్రేయ, పేతురు, వీళ్ళ సమక్షంలో 24 చైర్లు వేస్తుండగా మహా
దూత గణ సమూహముల మధ్యలో నిన్ను నిలబెట్టి ఈ యొక్క గొప్ప సంస్థానం సిద్ధపరిచాను. నీ కొరకు ఒక అద్భుతమైన నివాసాన్ని సిద్ధపరిచాను. అది నీ కొరకు లోపలికి వెళ్ళి చూడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకలి లేదు, దప్పిక లేదు, మరణము లేదు, శోధన లేదు, టెన్షన్ లేదు, ఏ విధమైన వ్యాధి బాధలు లేదు. నీ ప్రాణము, నీ ఆత్మ నిత్య నూతనంగా జీవింపజేసే యవన ప్రాయమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ దేన శరీరమును మహిమగల శరీరముగా ఆ పరలోక రాజ్యములో ముసలితనము లేదు, నిత్య యవనుడుగా. పరలోక రాజ్యం ఎలా ఉంటామండి మనం? చెప్పాలి. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసండి? నిత్య యవనుడుగా ఉంటాం. యవనం బాగుంటుందా? బాగోదండి. ముసలోళ్ళు ఉండరు. ఎందుకు తెలిసి ఈ మాట చెప్పాను? ఆదామును యవనస్తుడిగా చేశాడా, ముసలోడుగా చేశాడా, చిన్నబిడ్డగా చేశాడు? చెప్పండి. ఆదామును ఎలా చేశాడండి? కంప్లీట్ మ్యాన్. ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్. పాలు తాగలేదు, బాలుడిగా జన్మింపజేయలేదు. సాక్షాత్తు ఆదామును చక్కగా 6 అడుగుల ఆజానుబాహుడు, ఎర్రని వాడు. అందుకే ఎర్రగా ఉన్న పిల్ల కావాలండి మాకు. కలర్ కాంప్లెక్స్ ఏంటి బాబు? పిల్ల తెల్లగా, కట్నం తక్కువైనా పర్లేదు, కొంచెం తెల్లగా ఉండాలని అయ్యారు. మాకు ఈ మధ్య ఎక్కువ చెప్తున్నారు, అమ్మాయి తెల్లగా ఉంటే కొంచెం కట్నం ఉండవు. నల్లగా బొగ్గులో ఉందనుకోండి, ఎర్రని వాడు, అందమైన వాడు, అందమైనటువంటి వాడుగా చేసుకుని తన ఎత్తులో చేసుకుని ఆదాము కౌగులించుకుని ముద్దాడి అతనితో గడిపి వెళ్ళిపోతుంటేవాడు. అలాంటి స్థితే మన దేన శరీరం, ఈ ముసలి శరీరం, జబ్బు శరీరము, ఈ హీన శరీరము, ఈ పాప శరీరము, ఈ దోహమైన శరీరము, అనేక రకాలైన పాపములతో మలినమైన శరీరము ఈ భూమి మీద పాతి పెట్టబడిన తర్వాత యెహోవా ఇచ్చే రక్షణ చేత మరలా నువ్వు ఒక విత్తనం వలె పైకి లేపబడతావు. ఆ లేపబడిన శరీరాన్ని దేవుని సరిచేతండి మహిమగల శరీరము, యవన శరీరాన్ని ఇచ్చి ఎక్కడ తీసుకుపోతాడంటే అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటావట నువ్వు, అబ్బాయి ఇలాంటి దేవుడి కోసం ఇంకో 4 దెబ్బలు ఎక్కువ తింటే బాగుండండి బాబు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 4 శ్రమలు ఎక్కువ తింటే బాగుండండి బాబు. ఇవే మేము పొందిన శ్రమలు అసలు శ్రమే కాదండి బాబు. ఏంటండి బాబు ఏం పొందానండి? ప్రభువా ఏం చేశాను? ఏం చేశానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చేసావని, ఏం చేశానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఏం చేసినా ఏమీ చేయలేనయ్యా. ఏం చేయకపోయినా నా ప్రియ సహోదరుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కొరకు శ్రమలు అనుభవించావు, నా కొరకు నిందలు అనుభవించావు, నా కొరకు కొన్ని కార్యాలు చేశావు. అందు గురించి నీ కొరకు ఒక ప్రత్యేకమైన నివాసాన్ని నేను ఏర్పాటు చేశాను, ఇది తీసుకొని అనగానే నువ్వు ఎంత సంతోషిస్తావో. అట్టి స్థితిలోనికి డివైన్ ప్రేయర్ సెంటర్ సభ్యులందరూ రావాలి. దేవుడి మీద మనం ఫిర్యాదు చేయవద్దు, ఎవరి మీద మన కంప్లైంట్ ఉండకూడదు, సహోదరుల మీద కంప్లైంట్ ఉండకూడదు. మా సంఘం అండి, అదే మా సంఘంలో ఆత్మీయత లేదండి, మా సంఘంలో ప్రార్థన లేదండి, మా సంఘంలో వాక్యం లేదండి, మా సంఘంలో పాస్టర్ గారు తెర ఉండదండి, మా సంఘంలో సంఘస్థుల తెర ఉండదండి. అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు ఇప్పుడు సంఘంలో. వద్దు 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 వద్దు, ఫిర్యాదులు వద్దు, ఎవరి మీద ఫిర్యాదు వద్దు. ఫిర్యాదు అంతా ఎవరి మీద వేద్దాం? దేవుడి మీద చేద్దాం. అంత దేవుడే అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. మనం ఏం చేస్తాం? దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచి ఆయనలోకి సాగిపోదాం. అందరూ లేచి నిలబడదాము, అందరూ లేచి నిలబడదాము. ఈ 2 మాటలు చెబుదాము, 2 మాటలు నేర్చుకుని వెళదాం. అందరూ 2 మాటలు నేర్చుకుని వెళ్ళాలి. చెప్పండి, శ్రమనందుయుండుట. అందరు గట్టిగా చెప్పాలి, శ్రమనందుయుండుట నాకు మేలయ్యింది. నా ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ 2 మాటలు పట్టుకోండి. గిద్యోను 4 కంప్లైంట్ చెప్తున్నాడు. యెహోవా దేవుడు మనం వదిలివేశాడు. అందరు కళ్ళు మూసుకుందాము.